ఈరోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికాలో జరుగుతున్నటువంటి భారతీయుల మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడుల విషయంలో తీవ్ర ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెందుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా తమ పిల్లలు అమెరికాలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న సమయంలో ట్రంప్ ఉన్మాదానికి మద్దతు ప్రకటించే విధంగా వారి తాలూకా ప్రకటనలు ఉన్నాయి. గాయపడిన వారిని ఓదార్చడం పోయి అక్కడికి వెళ్ళి తానా ప్రతినిధులు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం మనం చూస్తున్నాం. అంటే తానా వాళ్ళకి ప్రజల తాలూకా ప్రాణాలతో సంబంధం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి కులపిచ్చితో ఈవేళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈవేళ అక్కడ తానా వ్యవహారం చేస్తూ ఉంది. ఎంత ఘోరంగా వ్యవహారం చేస్తూ ఉందంటే తానే అనే సంస్థ ఏర్పడి ఒక కుల సంఘం కార్యవర్గం మాత్రమే ఎన్నుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక సంఘటితంగా ఉండాలి, తెలుగువారి తాలూకా మాన ప్రాణాలు కాపాడుకోవడానికి మనం ఉడతాభక్తిగా సాయం చేయాలి. ఏదైనా ఇబ్బంది అయితే భారత ప్రభుత్వంతో లేదా సంబంధ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి న్యాయం చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు. తానా ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అక్కడ జరుగుతున్నటువంటి దాడుల మీద హత్యల మీద కూడా ఖండించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ తానా ప్రతినిధులు ఉన్నారు. ఇవాళ ఎంత ఘోరంగా ఉందంటే కమ్మ కులస్తులందరూ కూడా ఒక్కటయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మేతరులందరినీ కూడా చిన్న చూపు చూసే పరిస్థితిగా ఇవాళ తానా సభలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు తానా సభలు జరిగినా చూడండి, కేవలం ఒక కులానికి చెందిన వారిని మాత్రమే ఆహ్వానాలు పంపి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి తానాల్లో ఉన్నటువంటి కొంతమంది కమ్మేతర సభ్యులు చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ఆహ్వానాలు కూడా అమ్ముకుంటున్నారని. దాదాపు 7,500 మంది దొంగోట్లు చేర్పించుకొని రేపు ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఈ రాష్ట్రంలో కమ్మ కులాన్ని డెవలప్ చేయాలని ఒక నీచమైన ఆలోచనతో రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే ఉన్నత చదువులు చదివి అక్కడ ఉన్న పెద్దగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా ఎన్ఆర్ఐస్ నుంచి పెట్టుబడులు పెడతాయని చెప్పి మనం ఎంతో గౌరవిస్తున్న ఎన్ఆర్ఐస్ అంటే ఎంతో గౌరవంగా చూసే పరిస్థితి. కానీ వాళ్ళు మాత్రం కులపిచ్చితో రగిలిపోయి తెలుగు వాళ్ళకి ఎవరికి కూడా రక్షణ లేకుండా చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ట్రంప్ మన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, భారతీయులందరినీ కూడా బయటికి పంపేయాలని చెప్పి అక్కడ ప్రజానీకం దాడులు చేస్తూ ఉంటే దాని విషయం మీద ఎక్కడా కూడా తానా సభ్యులు ఎవరు కూడా స్పందించి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఇతర దేశాలతో పోల్చుకుంటారు. బిల్ క్లింటన్ నేనే తీసుకొచ్చాను, బిల్ గేట్స్ నేనే తీసుకొచ్చాను, ఐటీ నేనే తీసుకొచ్చాను చెప్పి. కానీ ఈవేళ దేశం అమెరికాలో జరుగుతున్న హత్యల మీద ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు సరైన విధంగా స్పందించలేదనేది ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మరి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కి లెటర్ రాయడమే కాకుండా సంఘటన తీవ్రంగా ఖండించి ఇటువంటి దాడులు జరగకుండా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తే ఎక్కడ కూడా తానా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద బండబూతులు తిట్టి దాడి చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన కుల వివక్షతో ఇవాళ ఇక్కడ పరిపాలన సాగిస్తుందో అదేవిధంగా తానాలో కూడా అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఉన్నటువంటి తానా సభ్యులందరినీ కూడా వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపించి మెయిల్స్ పంపించి దీని మీద మనం ఎవరైనా ఆంధ్రాలో కనుక మాట్లాడకపోయినట్లయితే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక కులం మాత్రమే శాశ్వతంగా అధికారంలో ఉండాలనేటువంటి రచనలు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు డొనేషన్స్ వసూలు చేసి ఇక్కడ పంప్ చేయాలనే ఒక నీచమైన ఆలోచనతో ఉండి కులతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసే పరిస్థితుల్లో ఈవేళ తానా అసోసియేషన్ దిగజారిందనే విషయాన్ని ఇవాళ వారు చెప్తూ ఉంటే చాలా బాధేస్తుంది.
ఇన్నాళ్ళు తానా అంటే ఎంతో అక్కడి నుంచి ఆహ్వానం వస్తే వెళ్ళాలనే ఆలోచన ఉండేది. కానీ ఇవాళ తానా అంటే కేవలం కుల సంఘంగా మారి పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు విదేశాలకు వెళ్ళి మన తాలూకా సంకుచిత భావాలను విడిచిపెట్టి ఇవాళ సమగ్రతగా సమైక్యంగా ఉండి మన తాలూకా దేశ ప్రజల తాలూకా ఐక్యతని, దేశ ప్రజల తాలూకా ప్రాణాలను రక్షించే విధంగా మీరు రూపకల్పన చేసి ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా తానా వారికి కోరుతున్నాం. దీని మీద తానా వారికి కూడా మేము మెయిల్ ద్వారా మా తాలూకా వ్యూస్ అన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ పంపించడం జరిగింది. ఈ రకంగా కనుక తెలుగువారి మీద తెలుగు అసోసియేషన్ పేరు చెప్పి మీరు కేవలం కులసంగా మార్చే విధంగా కనుక తయారైతే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరూ కూడా హర్షించరనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మీరు చేసేటటువంటి ఈ కులతత్వం వల్ల ఈ రాష్ట్రంలో కూడా కులతత్వం పెరిగిపోయి ఇవాళ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తాం మనం చూస్తున్నాం. దయచేసి ఇటువంటి వారికి దూరంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. తానా అనేది ఒక కుళ్ళిపోయిన కులసంగా మారిపోయింది. దీని నుంచి బయటపడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే రకంగా కులసంగా మీరు కొనసాగాలనుకుంటే దయచేసి ఆ తానాలో తెలుగు అనే పదాన్ని దూరం పెడితే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అమెరికా నడివీధుల్లో తెలుగువారి పరువుని బజారు గెర్చకుండా మన తెలుగువారి తాలూకా భారతీయుల తాలూకా ప్రాణాలను కాపాడే విధంగా మన సంఘాలన్నీ కూడా అసోసియేషన్ అన్నీ కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం.